పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ఆందోళనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పార్లమెంట్లోనూ విపక్షాల ఆందోళన కొనసాగనుంది. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. तो मीडिया को भी उधर जाने से मना कर दिया, हम लोग को जाने से मना किया, अपोजिशन को कवर नहीं कर रहे। పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ఆందోళనలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఇక పార్లమెంట్లోనూ విపక్ష ఆందోళన కొనసాగబోతోంది. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష ఎంపీలంతా ఈ రోజు మరోసారి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థల్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటుందంటూ విపక్ష ఎంపీలంతా కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలపడం జరిగింది. కేజ్రీవాల్ ని లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేసి 3 నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ దర్యాప్తు సంస్థలు రాజకీయంగా ఒక దర్యాప్తు సంస్థ తర్వాత మరొక దర్యాప్తు సంస్థ కేజ్రీవాల్ ని బయటకు రానియకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని జైల్లో ఉంచడానికి బీజేపీ కుట్ర పన్నుతోందంటూ దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా కూడా ఆందోళన చేశారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష ఎంపీలంతా కూడా పార్లమెంట్ ఆవరణలో ఈ నిరసనలో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అలాగే దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయంటూ కూడా ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ అనేది జరగబోతోంది. మధ్యాహ్నం రాజ్యసభలో 12:30 గంటలకి మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో చర్చలో పాల్గొనబోతున్నారు. అలాగే లోక్సభలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎల్ఓపిగా ఉన్న రాహుల్ గాంధీ ఈ రోజు ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా అన్ని అంశాలను కూడా ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూనే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ కూడా ఊటంకిస్తూ రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే ఉభయ సభల్లో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ నీట్ వ్యవహారం సహా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు వీటన్నింటినీ కూడా ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన ప్రస్తావించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.